అందరికీ నమస్కారం. నేను మీ revathiganesh. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పటి వరకు నేను విషుకి చాలా గెటప్స్ వేశాను. ఒకటి కాదు, ఒక దశావతారంలో కమల్ హాసన్ లాగా ఒక 10 అయినట్టున్నాయి ఇప్పుడు దాకా. కానీ ఇంకో 2 గెటప్స్ నేను విషుకి వేద్దాం అనుకున్నవి పెండింగ్లో పడినాయి అనమాట. అవి 2 ఏంటి అంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి గెటప్ వేద్దాం అనుకున్నాను, ఇంకోటి అయ్యప్ప స్వామి గెటప్ వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అవి వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఫేస్ కట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఉండే చబ్బినెస్ అంత పోతుందన్నమాట. సో అందుకే నేను ఇప్పుడు విషుకి అయ్యప్ప స్వామి గెటప్ ఒకటి, వెంకటేశ్వర స్వామి గెటప్, ఈ 2 గెటప్స్ వేద్దాము, త్వరలోనే వేసేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గెటప్ వేద్దాం అనుకున్నాను. ఆ గెటప్కి జ్యువెలరీ చాలా అవసరం అనమాట. టాప్ టు బాటమ్ మొత్తం ఫుల్ లెంత్ వరకు జ్యువెలరీతోనే ఉంటుంది కాబట్టి అవన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ వర్క్ అంటే కొంచెం మన నగలు ఒకటి పెట్టి కవర్ చేసేయచ్చు, కానీ ఫుల్ లెంత్ జ్యువెలరీ అంటే టైం తీసుకోవాలి, ఎక్కువ టైం పడుతుంది రెడీ చేయడానికి. ఇంకొకటి వచ్చేసి అయ్యప్ప స్వామి గెటప్. ఆ గెటప్కి కూడా కొంచెం డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చేతుల దగ్గర ఆర్చ్ కానీ, చెవుల దగ్గర ఆర్చెస్ కానీ, ఇంకా ఈ నెక్లెస్ ఒకటి మామూలుది ఉంది, లాంగ్ నెక్లెస్ ఒకటి ఉంది. ఇంకొకటి వచ్చి రౌండ్ షేప్ నెక్ సెట్ ఒకటి ఉంది. ఆ రౌండ్ షేప్ నెక్ సెట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇంకా వేస్ట్ బెల్ట్ ఒకటి ఉంది, అంటే వడ్లానలాగా కాకుండా కింద కాకుండా ఈ పైకి అనమాట, పైకి ఉన్నది ఒకటి ఉంది అయ్యప్ప స్వామికి. ఇంకా కాళ్ళ దగ్గర పట్టీ కానీ, చేతికి కడియాలు కానీ, ఇంకా కిరీటం, మెయిన్ కిరీటం, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గెటప్ వేయడానికి ఫస్ట్ మనం ఈ జ్యువెలరీ అంతా రెడీ చేసుకోవాలి ఒక్కసారిగా, అంటే కష్టం అవుతుంది, లేట్ కూడా అవుతుంది. అందుకని ఫస్ట్ నేను అయ్యప్ప స్వామి గెటప్కి కావాల్సిన జ్యువెలరీ అంతా రెడీ చేసుకుంటాను. ఈ జ్యువెలరీని వెంకటేశ్వర స్వామి గెటప్లో కూడా యూస్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియోలో అయ్యప్ప స్వామి గెటప్కి కావాల్సిన జ్యువెలరీ అంతా నేను రెడీ చేస్తాను. ఇప్పుడు ఆ రెడీ చేసేదంతా మీకు చూపిస్తాను, ఏ జ్యువెలరీని ఎట్లా రెడీ చేస్తున్నాను. చెవిది కానీ, అరవంకిలు కానీ, ఇంకా కాళ్ళకి కడియాలు కానీ, చేతులకు కానీ, ఇదంతా ఒక గెటప్ అంతా ఒక సిరీస్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుందాం మనం. ఇది ఒక సిరీస్, ఇంకా వెంకటేశ్వర స్వామి గెటప్ది ఒక సిరీస్ లాగా ఉంటుంది. అండ్ మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇవే కాదు, ఇంకా ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు శివుడి గెటప్ కానీ, రాముడి గెటప్ కానీ, ఇంకా RRR అల్లూరి సీతారామరాజు గెటప్ కానీ, ఘటోత్కచ గెటప్, ఇంకా బాహుబలి బాబా గెటప్ కూడా వీడియో ఉన్నట్టుంది. అది చాలా రోజులు అయిపోయింది కదా, నాకు వీడియో ఉందో లేదా క్లారిటీ గుర్తులేదు. బాబా గెటప్ ఒకటి, ఇంకా చాలా గెటప్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి, పిల్లలకి ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ మనం వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేసి ఇవ్వడం మన బాధ్యత అనమాట. అందుకనే నేను ఇంత కష్టమైనా సరే నేను చేస్తున్నాను. ఈ జ్యువెలరీ కానీ ఇవన్నీ అన్నీ సెట్ చేసుకుని చేయగలుగుతున్నాను వాళ్ళ కోసమే. సో మీరు కూడా రెడీ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకోండి, ఎలా చేస్తున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. మీ పిల్లలకు కూడా మంచి మెమరీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా. వీడియోని లాస్ట్ వరకు చూసి జ్యువెలరీ అంతా ఎట్లా సెట్ చేశానో చూడండి. అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి జ్యువెలరీ రెడీ చేద్దాం. కమ్ ఆన్. ఇలాంటి కాటన్ బాక్స్ ఒకటి తీసుకోండి. మనకి పార్సిల్స్ కానీ ఇట్లా డెలివరీలు వచ్చినప్పుడు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఏది పడేయకుండా దాచి పెడతాను, ఇలాంటివి ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అని చెప్పి. విషు బాడీ సైజ్ని బట్టి నేను చెస్ట్ విడ్త్, డెప్త్, ఇంకా హ్యాండ్స్కి షోల్డర్స్కి ఎంతవరకు కావాలనేది నేను టేప్తో కొలుచుకుని తీసుకున్నాను. దాన్ని బట్టి ఇప్పుడు మనం నెక్ సెట్ను ఇంకా షోల్డర్స్కి సంబంధించింది ఇప్పుడు రెడీ చేసుకున్నాము. విడ్త్ వచ్చేసి 8.5 సెంటీమీటర్స్ ఉంది విషు బాడీకి తగ్గట్టు. సో నేను 8.5 సెంటీమీటర్స్ నోట్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఆ నెక్ సెట్ యొక్క విడ్త్ వచ్చి ఎంత వెడల్పు ఉండాలంటే ఒక 0.6 కానీ 7 కానీ ఉండాలి అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నోట్ చేసుకున్నా. మనం కటింగ్కి వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది, అందుకని నేను 6 or 7 సెంటీమీటర్స్ని నోట్ చేసుకున్నాను. ఇప్పుడు డెప్త్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ వచ్చింది.
ఈ డెప్త్ 6 సెంటీమీటర్స్ అంటే మనకి ఎంత రౌండ్ కావాలనేది. ఈ 6 సెంటీమీటర్స్ డెప్త్ తీసుకున్నాను. ఇంకా 5 సెంటీమీటర్స్ ఏమో విడ్త్, జ్యువెలరీ విడ్త్ తీసుకున్నాను. ఇదండి, మీకు అర్థమైంది కదా. 8.5 సెంటీమీటర్స్ ఏమో ఇట్లా షోల్డర్ దగ్గర కొలవాలి. ఇంకా డెప్త్ ఏమో 6 సెంటీమీటర్స్ ఇట్లా బాడీ నెక్ దగ్గర నుంచి కిందకి తీసుకోవాలి. అంటే ఈ షేప్కి ఇక్కడ వరకు వస్తుంది అని ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను జ్యువెలరీ షేప్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్ మీద ఉండే ఆర్నమెంట్స్ని రెడీ చేద్దాం. 4.5 సెంటీమీటర్స్ లెంత్ ఆర్నమెంట్ కావాలి మనకి. ఇప్పుడు దాన్ని అట్లా డ్రా చేసుకుని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని డెకరేట్ చేసుకోవడమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుని కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను చేతులకి కాళ్ళకి షోల్డర్కి కడియాల్లాగా రెడీ చేస్తున్నాను. ఒక లేస్ పైన డెకరేట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈజీగా బెండ్ అవుతుంది. ఇంకా విషు చేతులు కాళ్ళు కొలతను బట్టి ఒకసారి చేతికి పెట్టి చూసి ఎంత లెంత్ కావాలో కట్ చేసుకున్నాను.
ఈ కడియాలన్నీ ఒకటే ప్యాటర్న్లో రెడీ చేశానండి, అందుకే ఒకటి రెండు చూపించి మిగతా స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలు అంతా చాలా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ అంటే వడ్లానం లాంటిది రెడీ చేసుకోవాలన్నాం కదా, ఈ లేస్ పైన కుందన్స్ని అతికిస్తాను, కొంచెం వడ్లానం లాంటి లుక్ వస్తుంది. ఈ లేస్ ఎందుకంటే ఇది మనకు కట్టడానికి వాళ్ళు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మామూలు వడ్లానం అంటే కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది, ఇది అనుకోండి అట్లా స్టిఫ్గా బాడీకి పట్టేసి ఉంటుంది. కాబట్టి మన గెటప్కి కావాల్సిన జ్యువెలరీ చాలా వరకు రెడీ అయిపోయిందండి. ఇంకా మెయిన్ వచ్చేసి కిరీటమును, ఇయర్స్ దగ్గర ఉండే ఆర్నమెంట్స్, ఇవి రెండు మనం నెక్స్ట్ వీడియోలో రెడీ చేసుకున్నాము. అవి చేసేటప్పుడు విషు కూడా నాకు హెల్ప్ చేశాడనమాట. ఈ జ్యువెలరీ అంతా కలిపి లాస్ట్లో ఒక వీడియో మీకు చూపిస్తాను, అది చాలా బాగుంది. అట్లా అన్నీ ఒకలా చూస్తే అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.